మాది ఏరియా కాదు, అంటే నేను ఈ లొకాలిటీ కాదు మాది, నేను వైజాగ్ తెచ్చాను. నాకు ఈ స్కూల్ చాలా బెటర్గా అనిపించింది. మా అబ్బాయి నాకు ముందు స్కూల్లో జాయిన్ చేశాను. నాకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు, కానీ ఇక్కడికి వచ్చి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యేది. నాకైతే నెక్స్ట్ ఇయర్ మా హస్బెండ్గా ట్రాన్స్ఫర్ కాకపోతే నేను ఈ స్కూల్లో కంటిన్యూ చేస్తాను. నాకు చాలా బాగా నచ్చింది. మా పిల్లల గురించి కూడా ఇలా తెలుసుకోవడం వల్ల మాకు కొంచెం ధైర్యంగా ఉంది, పిల్లలు బాగా చదువుతున్నారని. ఈ స్టూడెంట్స్ కానీ ఇక్కడ కల్చర్ అంతా నాకు బాగా నచ్చింది. డిసిప్లైన్ కానీ ఇంత క్లాస్ స్కూల్స్ నీట్నెస్ అంతా బాగా నచ్చింది, చాలా బాగుంది. మా పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. బాగా 6th క్లాస్ రిజ్వానా డాడీ. మా పాప ఇప్పుడు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా చదువుతుంది. ప్రతి ఒక్కటి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ మొత్తం నీట్గా చదువుతుంది. చాలా ఇంప్రూవ్ అయింది. ప్రతి ఒక్క సారు టీచర్స్ ప్రతి ఒక్కరూ చాలా చక్కగా చెప్తున్నారు. టీచింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. గుడ్ స్కూల్. అందరికీ నమస్కారం. మా పిల్లలు ఎల్కేజీ యూకేజీ చదువుతున్నారు. బాగుంది, వాళ్ళకి డెవలప్మెంట్ బాగుంది, స్టడీ కూడా బాగుంది, డిసిప్లైన్ కూడా బాగుంది. పాపని మేము ఎల్కేజీ జాయిన్ చేసామండి. బాగుంటుంది స్కూల్. పాప కూడా కొంచెం ఎనర్జెటిక్గా బాగానే వస్తుంది, బాగానే చదువుతుంది. కానీ కొంచెం పిల్లలు కదా కొంచెం క్రియేటివ్, కొంచెం టైం ఏదైనా తగ్గిస్తే బాగుంది అనిపిస్తుంది. లెంత్ ఎక్కువ తగ్గిస్తుంది, అది గురించి ఇంకేం లేదు. మా పిల్లలు ఇద్దరు ఇక్కడ చదువుతున్నారు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ అకాడమీ, ఎస్ఆర్ విద్యానికేతన్. ఇట్ ఈస్ గుడ్ ఇన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ స్టడీ పర్పస్. ఓవరాల్ it is excellent. SR Vidyanikethan Academy is very excellent in all aspects. Thank you. SR Vidyanikethan, my daughter is studying first year. Overall she is doing good. Thank you. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ఆర్ విద్యానికేతన్ మంచి స్కూల్ అని భావిస్తూ పిల్లలు కూడా స్టడీ బాగుంది సార్. ఆల్వేస్ గుడ్ వెల్ సార్, స్టడీ గుడ్ వెల్. పిల్లలిద్దరూ ఎస్ఆర్ విద్యానికేతన్లో చదువుతున్నారు. ఇద్దరు క్లాస్ ఫస్ట్, స్టడీ బాగుంది, ఇద్దరు బాగా చదువుతున్నారు. లాస్ట్ ఇయర్తో కూర్చుకుంటే ఈ ఇయర్ బాగానే ఉంది. అబ్బాయి 4th క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి ఎల్కేజీ చదువుతున్నాడు సార్. బాగా ఇద్దరు బాగానే ఉన్నారు. చిన్న అబ్బాయి ఇంకా బాగా అడ్వాన్స్గా ఉన్నారు సార్. మాకు చెప్తాడు అబ్బాయి, నేను బయట ఫుడ్ తినొద్దు, ప్రతి ఏ విషయమైనా కానీ చాలా హ్యాపీ సార్ ఈ స్కూల్ వల్ల. థ్యాంక్ యూ. మా పిల్లలు ఎస్ఆర్ విద్యానికేతన్లో చదువుతున్నారు, బాగా గ్రోత్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అంతవరకు బాగుంది సార్, స్టడీస్ అంతా బాగుంది. కోర్స్ ఆడుతుంది సార్ పాప. సూపర్, అన్నీ బాగా చేస్తుంది, బాగుంది, సాటిస్ఫైడ్. ఓకే సార్. సార్ విద్యానికేతన్లో యూకేజీ షేక్ అయ్యా చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు, స్కూల్ బాగుంది, టీచర్ బాగుంది. మా బాబు ఎస్ఆర్ విద్యానికేతన్లో చదువుతూ ఉన్నాడు. ప్రజెంట్ మా బాబు బాగానే చదువుతున్నాడు, ఇది బాగానే ఉంది. స్కూల్ అయితే బాగుంది, మా బాబు కూడా బాగా వాడుకుంటున్నాడు. టీచర్స్ స్టాఫ్ ఆల్సో వెరీ గుడ్. గుడ్ ఈవినింగ్ అండి. మా పాప నర్సరీ నుండి ఇక్కడే జాయిన్ చేశాము. నర్సరీ, ఎల్కేజీ, ఇప్పుడు యూకేజీ. పాపని ఈ స్కూల్లో జాయిన్ చేసిన క్షణం నుండి పాప చాలా యాక్టివ్గా, ఫస్ట్ మనకు కావాల్సింది పిల్లలు యాక్టివ్గా, పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. తర్వాత ఇంక స్టడీ విషయానికి వస్తే మంచి స్టాఫ్ని శివరమేష్ గారు సెలెక్ట్ చేసుకొని పిల్లల్లో బాగా ఉత్సాహంగా ఉండడానికి యాక్టివిటీస్తో కూడా, మరియు మన పీటీ సార్ కానీ మేడం కానీ చాలా చక్కగా పిల్లల్ని బాగా నీట్గా చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మన పిల్లలు ముందు మనకి చదువు కన్నా ఇక్కడ కావాల్సింది కేరింగ్ అండి. ఆయమ్మలు స్టార్టింగ్ వచ్చినప్పటి నుండి బ్యాగు వాళ్ళే ఆయమ్మలే బ్యాగ్ తీసుకొని రావడం, ఆయమ్మలు వదిలిపెట్టడం, మళ్ళీ మనం బయట 4 o'clock ఈవినింగ్ 4 o'clockకి ఆరం కుట్టినప్పుడే ఆయమ్మలు తీసుకురావడం. ముందు కేరింగ్ అండి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ముందు కేరింగ్ కావాలి. దాంట్లో మాత్రం నెంబర్ 1 విద్యాసంస్థ ఎస్ఆర్ విద్యానికేతన్ కేరింగ్లో నెంబర్ 1గా ఉంది. మరియు స్టడీ విషయానికి వస్తే
యూకేజీ, పాప యూకేజీ అండి. నాకు తెలిసి ఎవరైనా రండి, ఏ స్కూల్లో రండి. రక్ష పేరు చెప్పమ్మా, ఆల్ ఇండియా స్మిక్ అంటే చెప్పు. చాలు, అది ఇంకోటి ఏదిగా శుక్లాంబరదరం చెప్పు. మనం చెప్పాల్సిన అవసరం లేదండి, మా పిల్ల చేత చెప్పిస్తున్నాను. చూడండి, ఈ వయసులో 4 సంవత్సరాలు నిండింది పాపకి. 4 ఇయర్స్లోనే చూడండి ఎలా చెప్తుందో. 4 ఇయర్స్ పాపకి హిందీ ఆలు చాలండి. 4 ఇయర్స్ పాపకి హిందీ ఆలు మొత్తం వచ్చండి. జనవరి ఫిబ్రవరి చెప్పడమే కాదు, ఏ స్పెల్లింగ్ అయినా కూడా చెప్పేస్తుంది. క్యాట్ స్పెల్లింగ్ చెప్పమ్మా. చూడండి, అంటే మేము స్వతంత్రంగా ఈ వీడియో తీసుకొని మేమే చెప్పాము, సార్ మమ్మల్ని వీడియో తీయండి, మా పాప మీ స్కూల్ గురించి చెప్పాలని ఇలా చేస్తున్నానండి నేను. మేము చెప్పడం కాదు, మా పాప చేత చెప్పించాను. యూకేజీకే ఇలా ఉందంటే ఇంకా 1st, 2nd, 3rd క్లాస్, 4th, 5th, 6th, 7th క్లాస్ గురించి చెప్పాలంటే మా అన్న కొడుకు శ్రీ చైతన్యాలో 6th దాకా చదివించాను. 7th క్లాస్ నేనే వద్దని చెప్పి ఎస్ఆర్ విద్యానికేతన్లో చరణ్ అని ఈ అబ్బాయి అండి, చరణ్. వీడు కొంచెం స్కూల్కి పోయిన తర్వాత డౌటే, ఎలా చేస్తాడు ఏం చేస్తాడు అనుకున్నా కానీ 7th క్లాస్ ఎస్ఆర్ విద్యానికేతన్లో చేర్పించిన క్షణం నుండి వాడు స్కూల్కి వెళ్ళడం కానీ ఇంట్లో చదవడం కానీ సూపర్ అండి. అసలుకి ఇంత ఇలా చేస్తాడని నేనే ఊహించలేదు. ఈ స్కూల్ స్టాఫ్ ముఖ్యంగా 10 ఇయర్స్ 15 ఇయర్స్ మంచి స్టాఫ్ని అనౌన్స్ చేసుకుని సారు వీడు స్కూల్కి పోతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. శ్రీచిత్రం పోయేటప్పుడు పోదామా వద్దు అనేవాడు. ఇప్పుడు మాత్రం ప్రతిరోజు పోతున్నాడు స్కూల్కి. ఇంకోటి ఇంట్లో కూడా చదువుకుంటున్నాడు. మనకు అది కావాలి. స్కూల్ విషయంలో స్టడీ చెప్పేటప్పుడు ఫీజు కూడా అండి, ఫీజు కూడా చాలా తక్కువ. మీరు ఒక్కసారి మీరు బయట స్కూల్కి ఈ స్కూల్కి ఇక్కడ ఫీజు ఎంత అక్కడ ఫీజు ఎంతో కనుక్కోండి. అక్కడ ఫీజుతోనే సార్ నేను అంత కట్టలేనంటే సరే అమ్మా ఎంతో ఒకటి కట్టు అని శివరమేష్ గారు ఫీజు విషయంలో మీరు ఏం కంగారు పడద్దు. ఫీజు మీరు ఎంత కడతారో అంటే సార్ నేను 10,000 కడతాను, ఆడ 15 కడుతున్నాను సార్, సరే నామ్మ. ఫీజు విషయంలో కంగారు పడుతుంది. ఫీజు తక్కువగానే ఉంటుంది. స్కూల్ విద్య మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని. థ్యాంక్ యూ. మీ శివరమేష్, ఎస్ఆర్ విద్యానికేతన్. థ్యాంక్ యూ. విద్యానికేతన్ మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీ శివరమేష్, ఎస్ఆర్ విద్యానికేతన్.